ఇలాంటి కెమికల్స్ లేని సంవత్సరానికి సరిపడా కారపొడి తయారు చేయాలంటే మధ్య రకం కారం ఉన్న మిర్చిని తీసుకొని వీటిని ఇలా కాడలు సపరేట్ చేసుకోవాలి. ఈ మిరపకాయల కాడలు తీయడం కూడా ఉదయం టైంలోనే చేయాలి. కాడ తీసిన మిర్చిని 2 days ఎండలో బాగా ఎండనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా అమావాస్యకు ముందు చేసుకోవాలి, పౌర్ణమి ముందు అసలు చేయకూడదు. ఈ మిరపకాయలు ఎండలో ఎంత బాగా ఎండితే కారపొడి అంత మెత్తగా వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా విరిస్తే ఈజీగా విరిగిపోవాలి. ఇంకా ఇప్పుడు వీటిని మనం మరపట్టించుకోవాలి. నేను ఇక్కడ 3 kgs మిర్చి తీసుకుంటే ఈ కాడలు తీసిన తర్వాత ఇవి ఎండిన తర్వాత 2.5 kgs అయ్యాయి. కొంతమంది ఈ మిర్చిని మరపట్టించేటప్పుడే కల్లుప్పు కలుపుతారు, కానీ నేను ఇక్కడ మిర్చి పౌడర్ చేసిన తర్వాత టాటా సాల్ట్ కలిపాను. 2.5 kgsకి 2 cups టాటా సాల్ట్ కలిపాను. ఈ సాల్ట్ అంతా ఈ పొడిలో కలిసేలా బాగా కలుపుకొని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరానికి సరిపోని వస్తుంది. నివ్వల పచ్చళ్ళు చేయాలనుకునేవారు ఇందులో కొంచెం కారపొడి తీసుకొని సాల్ట్ కలపకుండా స్టోర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.